స్టార్ట్ చేద్దాం. అశోక్ గారు సరే. అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా విజయవాడలో కార్యక్రమం చేయటం జరిగింది. ఈసారి గుంటూరులోనే చేయాలనే ఉద్దేశంతో వాసు గారు, రజనీ గారు విఆర్ ఈవెంట్స్ క్రింద గుంటూరులోనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎప్పుడు సాయంత్రం పూట చేస్తారని అడిగితే లేదండి 12 గంటల కార్యక్రమం చేస్తాం, ఉదయం నుంచి రాత్రి 10 దాకా చేస్తాము అని అన్నారు. అద్భుతమైనటువంటి పాటలతో మంచిగా అందరూ మంచి గాయకులతో అద్భుతంగా సాగుతూ ఉంది. కృష్ణ గారి 83వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అందరం కూడా స్నాక్స్ అవి తీసుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ స్పీచెస్ ఉండవు. కొంచెం ముఖ్యమైన వాళ్ళని కొద్దిమందిని పిలిచేసి స్టార్ట్ చేస్తాము. జాస్తి వీరాంజనేయులు గారు వేదిక మీదకి రావాలి. అట్లానే బండ్లమూడి గాంధీ గారు రావాలి. చేయలేదు మామూలు కేక్ పెట్టి ఓకే. కృష్ణ గారు దాదాపుగా 360 చిత్రాల్లో నటించారు. 1965 నుంచి 1995 వరకు ఆయన ఎప్పుడు కూడా కంటిన్యూగానే యాక్ట్ చేశారు. నెలకి దాదాపుగా 20 రోజులకి నెలకి ఒక సినిమా అనేది రిలీజ్ అవుతూనే ఉండేది. సంవత్సరానికి 18 సినిమాలు తీయొచ్చు, యాక్ట్ చేయొచ్చు, హీరోగా విడుదల చేయొచ్చని నిరూపించినటువంటి స్టార్ కృష్ణ గారు. ఒక సంవత్సరం 14 సినిమాలు, ఒక సంవత్సరం 16 సినిమాలు, ఒక సంవత్సరం 18 సినిమాలు, అలా కంటిన్యూగా సినిమానే ఊపిరిగా సినిమాలు చేసుకుంటూ పోయారు. ఆయన చిత్రాలకు పోటీలు అయ్యే విధంగా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనేకమైనటువంటి కొత్త తరహా చిత్రాలు తీయటం జరిగింది. జేమ్స్ బాండ్ సినిమాలు, గూఢచారి సినిమాలు, అట్లానే మోసగాళ్ళకు మోసగాళ్ళు కౌబాయ్ చిత్రాలు, అట్లాగే ఒక రైతుగా కూడా చాలా అందంగా కనిపించేవాళ్ళు. అన్ని రకాల చిత్రాలు చేసి జానపద చిత్రం సింహాసనం కూడా సొంత దర్శకత్వంలో భారీ వ్యయంతో హిందీలోను తెలుగులోను ఒకేసారి నిర్మించి ఒక చరిత్ర సృష్టించారు. అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ఆయన బ్యానర్ పద్మాలయ బ్యానర్ మీద అనేకమైనటువంటి మంచి చిత్రాలు తీశారు. పన్నెంటి కాపురం కానీ, దేవుడు చేసిన మనుషులు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అట్లానే పాడి పంటలు కానీ పాడి పంటలు గుంటూరులో విజయవాడలో షూటింగ్ చేసుకోవడం జరిగింది. ఈనాడు ఆయన డైరెక్షన్ కాదు. అట్లాగే సింహాసనం, ముగ్గురు కొడుకులు, అనేకమైనటువంటి వాళ్ళ బ్యానర్లో సూపర్ హిట్ చిత్రాలు తీయటం జరిగింది. ఎప్పుడు కూడా సినిమాని ఎప్పుడు ప్రేమించేవాడు. దాంట్లో టెక్నికల్గా కొత్త అన్నీ కూడా యాడ్ చేసుకొని చేయటం జరిగింది. అన్ని రకాల చిత్రాలు చేయటం జరుగుతుంది. సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్నో విప్లవాత్మకమైన చిత్రాలు చేశారు. ఒక మంచి రైతుగా అన్ని రకాల పాత్రలు చేసినటువంటి వ్యక్తి కృష్ణ గారు. అద్భుతమైనటువంటి పాటలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనటువంటి పాత్రలను ఆయన చేయటం జరిగింది. అందుకే ఆయన ప్రభావం ఆయన ఫ్యాన్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతకాలమైనా కూడా వాళ్ళు కృష్ణ గారిని అభిమానిస్తూనే ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆయన బ్రతికున్నంత వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆయనకు ఓపిక ఉన్నంత వరకు కూడా నటించారు. మంచి చిత్రాలని ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు కూడా సినిమానే ప్రపంచంగా బతికినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మధ్యలో రాజకీయాలకు వచ్చినా సినిమాలు మాత్రం వదలలేదు.
ఆ విధంగా అనేకమైనటువంటి చిత్రాలు మనకు అందించారు. ఎంతోమంది ఆయన ఉన్నప్పుడు ఆ పరిశ్రమ అంతా కూడా చాలా పచ్చగా ఉంది. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు వాళ్ళందరూ చేయటం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళతో కూడా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వచ్చినప్పుడు కూడా కృష్ణ గారు హీరోగానే ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వచ్చినప్పుడు కూడా ఆయన నటించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఒక హీరోగానే ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు ఆయన సినిమాల్లో మనం ఇక్కడ కూడా వింటూ ఉన్నాము. అద్భుతంగా సాగుతూ ఉంది. అందుకని ఆయన బర్త్డేని మనం చేసుకోవాలి, కట్ చేసుకొని ఆయన్ని మనం గుర్తు చేసుకోవటం అనేటటువంటిది మనకి ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అద్భుతంగా నటించాడు కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆ చిత్రాల ద్వారా, ఆయన పాటల ద్వారా మనం ఎప్పుడు కూడా మన మధ్యనే ఆయన ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి చిత్రాల్లో నటించటం, ఆ పరిశ్రమలు అన్నింటిలో కూడా దర్శకత్వంలో కానీ, స్టూడియో అధినేతగా కానీ, నిర్మాతగా కానీ, ఇంకా అనేక రకమైనటువంటి శాఖల్లో సినీ పరిశ్రమలో ఆయన పనిచేశారు. ఆయన చిత్ర పరిశ్రమకి చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకొని తర్వాత ముందుకెళ్దాం. నిమిషం జాస్తి వీరాంజలి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అట్లానే బండ్లమూడి గాంధీ గారిని రావాల్సిన కోరుతున్నాం. డేగల్ నాగేశ్వరరావు గారిని వెంకటేశ్వరరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. తొట్టెంపూడి రమేష్ గారిని, ఐరన్ సాంబశివరావు గారిని రావాల్సిన, వైఎస్ఆర్ గారు రండి స్టేజ్ మీదకి. బతుల నాగేశ్వరరావు గారు సార్ రండి. సుబ్బారావు గారు రండి. బాపాయ్ చౌదరి గారు రావండి వేదిక మీద. పర్లేదు రండి రండి కొద్ది రండి రండి. వైఎస్ఆర్ గారు, సాంబశివరావు గారు రండి. చెరుకు శ్రీనివాస గారు రండి స్టేజ్ మీదకి రండి. టోపీ బాబు గారు రండి. జానీ గారు రండి. సాంబశివరావు గారు, అరికపూటి సాంబశివరావు గారు రండి. పర్లేదు, ఒక 2 నిమిషాలే కట్ చేసేస్తుంది అయిపోయింది. సార్ రండి సార్, రండి, ఒక 2 నిమిషాలే రండి. సాయిబాబు గారు రండి రండి, పర్లేదు రండి, ఒక నిమిషం. సాంబశివరావు గారు రండి. సాంబశివరావు గారు తొందర రండి. ఒక 2 నిమిషాలు కేక్ కట్ చేసుకొని మళ్ళీ పాటల కార్యక్రమంలోకి వెళ్దాం. 10 గంటల దాకా పాడుకోవచ్చు మనం. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 గంటల దాకా పాడుకోవచ్చు. అందరూ కూడా ఒక్కొక్క నిమిషం జస్ట్ మాట్లాడండి, లోపల కేక్ అరేంజ్ చేస్తారు. సార్ ఒకసారి అందరికీ